చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ. దుగ్గొండి గంటారావం మండలంలోని గిన్నిబావి నుండి మందపల్లి చాపలబండకు వెళ్లే ఆటో స్టాండ్ వద్ద బుధవారం జనవికాస మందపల్లి గ్రూప్ లీడర్ బాగాయితి పద్మ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రంలో దాతల సహకారంతో మంచినీటితో పాటు మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు పద్మ అన్నారు. వేసవిలో ప్రయాణికుల శ్రేయస్సును కోరి మజ్జిగను మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని పద్మ అన్నారు. మాజీ ఎంపీటీసీ పిండి కుమారస్వామి, కిరాణం షాప్ యజమాని ఆడపు కుమరయ్య, తొగర్రాయ్ హెచ్ఎం ఎస్ శోభారాణి జనవికాస చలివేంద్రానికి దాతలుగా సహకరించారని, దయార్థ హృదయులు మరెవరైనా ముందుకు రావాలని గ్రూప్ లీడర్ పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో ఏసిక దేవేందర్, మేదరి సరోజన, ఎండి యాకూబ్, మేదరి సురేష్, దైద పూషయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాగాయితి పద్మ. నేను బాల వికాసలో విలేజ్ లీడర్లుగా ఉన్నాను. ఇక్కడ మందపల్లి గ్రామంలో చలివేంద్రం పెట్టడం జరిగింది. ఇక్కడ మందపల్లి గ్రామానికి సంబంధించి గిన్నిబాయి ఆధ్వర్యంలో చుట్టూ 10 మంది ఉన్నారు ఈ గ్రామం కింద. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు దాహం కొరానికి ఇబ్బంది పడకూడదని చలివేంద్రం పెట్టడం జరిగింది. ఈ చలివేంద్రం పెట్టడం వలన చాలామంది చూసి చాలా మంచి పని చేశారని చెప్పి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా రోజు ఈ నీటితో సహా మజ్జిగ చేస్తే బాగుంటుందని మజ్జిగ చల్లదనాన్ని ఇద్దామని మజ్జిగ సాయం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం చాలా బాగుందని చాలామంది అంటున్నారు. దీన్ని చూసి ఇంకా చాలామంది ఎవరైనా సాయం చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రాగలరని కోరుతున్నాం. అందరి జరుగుతుంది. మనం చేసే మంచి పని చేయడం వలన వేసే కాలంలో చాలామందికి దాహం తీరుతుంది. కొంతమంది వాటరు తాగాలనుకుంటే డబ్బులు లేవు అని అనుకునే వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్కూల్కి పోయేవాళ్ళు, బస్సు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మనం కొంచెం డబ్బులు సేవ్ చేయడం జరుగుతుంది. దీనివలన కూడా ఎండ తీవ్రత తగ్గియడం జరుగుతుంది. ఈ పని మాకు ఆలోచన వచ్చింది, చేయడం జరిగింది. బాల వికాస్ ఆధ్వర్యంలో మేము చేశాము. చాలామంది ఇలా ఎక్కడైనా ఎవరైనా చేయగలరని కూడా కోరుతున్నాం. దీన్ని చూసి ఎవరైనా దాతలు ముందుకు రాగలరని కోరుతున్నాం. చలివేంద్రం ప్రోగ్రాం పెట్టడం ద్వారా మజ్జిగ సాయం చేస్తామని ఇవాళ పెట్టడం జరిగింది. ఇవాళ పెట్టడం వలన ఇది చూసి 2-3 ముందుకు వచ్చారు. ఫస్ట్ కిరాణం షాపు ఆడపు కుమరయ్య మజ్జిగ చేస్తాను నేను ఒకరోజు, అందరి దాహం తీరుస్తాను మజ్జిగ పోసి అని చెప్పాడు. అలాగే ఎంపీటీసీ పిండి కుమారస్వామి, ఒక స్కూల్ టీచర్ మేడం కూడా, ప్రిన్సిపల్ మేడం కూడా నా వంతు సాయం నేను చేస్తానని అన్నారు. గవర్నమెంట్ టీచర్ అంటే తొగర్రాయిలో గవర్నమెంట్ టీచర్ అన్నమాట. ఈ విలేజ్ 10 గ్రామాలలో కూడా చాలామంది ఉన్నారు. దీన్ని చూసి ఎవరైనా ముందుకు రాగలరని కోరుచున్నాం. మన ప్రజలందరి దాహం తీర్చడం మనకు కూడా ఎంతో సంతోషం కదా, అందుకని అడుగుతున్నాం. దీన్ని చూసి ఎవరైనా దాతలు ముందుకు వస్తే చాలా సంతోషం. జలదానం గంగదేవిపల్లి సెంటర్ వాళ్ళు మా గ్రామం మందపల్లిలో జలదానం సెంటర్ ఓపెన్ చేసిన సందర్భంగా నేను ఒక 5 లీటర్స్ పెరుగు నేను కన్సల్ట్ చేయడం అయింది. మాది మందపల్లి గ్రామం నుండి జన వికాస వారు వాటర్ మాకు అందివ్వడం జరిగింది. వారికి నా అభినందనలు. అదేవిధంగా ఈ వాటర్ వల్ల చుట్టూ 10 గ్రామస్తులు నీళ్ళు డైలీ తాగడానికి మేము కృషి చేస్తాము. అదేవిధంగా రోజు మజ్జిగ సుధా ఇక్కడ రోజు ఇవ్వడం జరుగుతుంది. విరాళంగా ఇస్తున్నాం. అది గంగదేవపల్లి ఏరియా, మా గ్రామం మందపల్లి. నా పేరు యాకూబ్. మేము బాల వికాస తరఫున గ్రూప్ లీడర్లు అందరం ఇక్కడ చలివేంద్రం పెట్టడం స్టార్ట్ చేసినాము. ఇక మేము ఇక్కడ స్టార్ట్ చేసినాక ఇక్కడ చాలా మంది వచ్చిండ్రు. వాళ్ళకు ఓపెనింగ్ అయిన తర్వాత అన్నారు కదా మధ్యలో ఏదన్నా చల్ల చేస్తాం మేమని ఒక 2-3 ఒప్పుకున్నారు. చాలా మంచిగా అనిపించింది మాకు ఇక్కడ పెట్టడం. చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ బాగా.